హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, పహల్గామ్‌లో మనం చూసాం ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే భారత్‌కి అండ్ పాకిస్తాన్‌కి మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో మోదీ గారు కూడా మొన్న త్రివిధ దళాలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం చూస్తున్నాం. బట్ పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళ మీడియాలో ఇంకొక 24 అవర్స్, ఇంకో 36 గంటల్లో యుద్ధం వచ్చేస్తుందన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా సార్? అంటే అది స్ట్రాటజిక్ విషయం. హ్మ్. బాహ్య ప్రపంచానికి వెంటనే తెలియవు. ఎందుకంటే ఆహ్, ఆహ్, ఈ మిలిటరీ ఆపరేషన్స్ అన్నీ సీక్రెట్‌గా ఉంటాయి. హ్మ్. నిన్న ఆయన త్రివిధ దళాధిపతులతోనూ హ్మ్. మన అజిత్ దోవల్ ఉన్నాడు కదా! సెక్యూరిటీ అడ్వైజరు. అవును. రాజ్నాథ్ సింగ్ అందరూ ఒక మీటింగ్ అదయిపోయింది. హ్మ్. తర్వాత మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. మళ్ళీ సీరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగినాయి. హ్మ్. వీటి పర్యవసానంలో ఏం ఏం చేశారు అనంటే, త్రివిధ దళాధిపతులకే స్వేచ్ఛనిచ్చారు. హ్మ్. మీరు ఉగ్రవాదులను ఏరివేయటంలో హ్మ్. ఆహ్, ఎప్పుడు అటాక్ చేయాలనో, ఎట్లా చేయాలనో మీకు పూర్తిగా స్వేచ్ఛనిస్తున్నామన్నారు. ఆహ్, ఎప్పుడు ఏమిటి అనేది ఏం చెప్పలేదు. ఓకే. మరి అక్కడ పరిస్థితులు చూద్దామా అనంటే, పాకిస్తాన్ పరిస్థితులు చూసినప్పుడు, పాకిస్తాన్‌లో అయితే ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. హ్మ్. దేశంలో అప్పులకు తారాడుకుంటున్నారు వాళ్ళు. అటు అటు సైడ్ బెలూచిస్తాన్ వాళ్ళు మాకు సొంత దేశం కావాలని వాళ్ళు అడుగుతున్నారు. హ్మ్. విడిపోతామని చెప్పి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళు అటాక్ చేస్తున్నారు. మిలిటెంట్ ఆఫ్ఘన్ మిలిటెంట్. హ్మ్. ఇటు సైడు అని అన్నప్పటికీ వాళ్ళ అక్కడుండే ప్రభుత్వం ఏమో సైనిక ప్రభుత్వం. అంటే ఉండేదేమో ప్రధానమంత్రి ఉన్నాడు కానీ, సైన్యాధ్యక్షుడి కంట్రోలే అంత ప్రతి విషయంలోనూ సైన్యందే ప్రముఖ పాత్ర ఉంది. ఓకే. ఈ స సమస్యల్లో వాళ్ళు పా పాకిస్తాన్ మీద భారత విమానాలు నిషేధించినారు. హ్మ్. దానికి టిట్ ఫర్ టాట్‌గా మన భారతదేశం మీద గగనతలాన్ని పాకిస్తాన్ విమానంలో మూసేసినారు. హ్మ్. ఇంతవరకు అయితే ఇంకా ఎటువంటి సూచనలు కనపడడం లేదు. హ్మ్. వాళ్ళేమో గత 6, 7 రోజులుగా వాస్తవాధీన రేఖలో హ్మ్. కాల్పుల సంఘటనలు జరుగుతానే ఉన్నాయి. మనాళ్ళు తిప్పికొడుతూనే ఉన్నారు. మొన్న కూడా వాళ్ళ డీజీతో తీవ్రంగా హెచ్చరించినారు. మీరు ఈ ఓకే. నిలుపుదల చేయకపోతే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైనా బగ్గుమనే పరిస్థితి ఉంది. హ్మ్. వస్తదా రాదా అనంటే, ఈ ఇతర దేశాల పరిస్థితి చూసినప్పుడు చైనా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? హ్మ్. చైనా వారికి సహాయం చేస్తుందా? లేదంటే ఇక్కడ కూడా రెండో ఫ్రంట్ ఓపెన్ చేస్తుందా? హ్మ్. రెండో ఫ్రంట్ ఓపెన్ చేసినప్పుడు నార్త్ ఉంది కదా మనకు బార్డరు. అప్పుడు ఏమైతదంటే సైన్యం రెండు వైపులకు చీలిపోవాల్సింది వస్తది. అదొక సమస్య ఉంది. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంతకుముందు రష్యా మనతో గట్టిగా ఉండేది. అవును. కానీ రష్యా వారి పరిస్థితుల్లో వాళ్ళున్నారు. హ్మ్. ఏమంటే ఉక్రెయిన్ వార్‌లో ఇరుక్కున్నారు. వాళ్ళు వారం 10 రోజులు అవుతదన్నారు. హ్మ్. అది వారం 10 రోజులు, సంవత్సరమైనా వాళ్ళ పరిస్థితి అట్లే ఉంది. అవును. అమెరికా ఇద్దరు శాంతియుతంగా పరిష్కారం చేసుకోండి అని అమెరికా సూచిస్తున్నది. హ్మ్. ఈ పరిస్థితుల్లో ఎట్టుంటాయో బేరీజు వేసుకుంటున్నట్టున్నారు. ఓకే. మరి అంతకుముందు అయితే మారు 2019లో అనుకుంటా యుద్ధ విమానాలు వెళ్ళి ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేశాయి. హ్మ్. అంటే మన మిలిటరీ మూవ్‌మెంట్ మీద కాల్పులు జరపడము, కొంతమంది సైనికులు చనిపోయిన జరిగింది. అంతకుముందు బాల్కోట్‌లో అనుకుంటాను. అవును. సర్జికల్ స్ట్రైక్స్ చేసినారు. యూరి. హ్మ్. సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వచ్చినారు వాళ్ళ భూభాగంలోకి పోయి. అవును. ఇప్పుడు అటువంటి సంఘటనలు జరుగుతాయని కొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు హ్మ్. పాకిస్తాన్.
మరి ఇటువంటి పరిస్థితులన్నీ బేరీజు వేసుకుంటున్నారని అనిపిస్తుంది. ఉమ్, మరి ఎప్పుడేం జరుగుతుంది అనేది చెప్పలేము. ఎందుకంటే ఈ మిలిటరీవి కొద్ది రహస్యంగానే పెడతారు ఓకే. బహిరంగ. సార్ అటు పాకిస్తాన్ అసలు యుద్ధానికి ప్రిపేర్డ్ గా ఉందా సార్? అంటే వాళ్ళేమో మేము గాజులేం తొడుక్కోలేదు, మేము రెడీగా ఉన్నామని ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ, వాళ్ళ సైన్యం అయితే చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అంటే వాళ్ళ సైన్యంలోని యుద్ధం ఎందుకు, మన పరిస్థితి బాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి వాళ్ళసలు ప్రిపేర్డ్‌గా ఉన్నారా సార్? ఇప్పుడు అది చెప్తిని కదా! వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వాళ్ళు ప్రిపేర్డ్‌గా లేరు. మరి వీళ్ళైతే ఇక్కడ పహల్గామ్‌లో దాడి చేసిన వ్యక్తులైతే హ్మ్. టెర్రరిస్టులే. అవును. వాళ్ళ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే. హ్మ్. వచ్చినారు. రావడం కూడా పేరు అడిగి ఆహ్, కింది డ్రెస్ తీసి చూసి హ్మ్. ఇవన్నీ చేసి హిందువులని గుర్తించినాకనే కాల్చినారు. అవును. కొందరు ఒక మన ఆంధ్రాకు సంబంధించిన వారు కొత్తగా పెళ్ళయి నన్ను చంపేయంటే నిన్ను చంపం మోడీకి చెప్పుకోపో అనేట హ్మ్. అసభ్యకరంగా కూడా చేసి వెళ్ళిపోయినారంటే మత విద్వేషాలను రెచ్చగొట్టాలని. మరి అది ఆ, చాలా మటుకు వార్తల్లో ఉండేది ఏమిటంటే అక్కడున్న సైన్యాధ్యక్షుడు హ్మ్. మునీర్కు తెలిసే జరిగింది అని. ఓకే. గతం పుల్వామాలో జరిగింది కూడా మునీర్ ఆధ్వర్యంలోనే జరిగింది. హ్మ్. ఇప్పుడు మునీర్కు తెలిసే జరిగింది దాడి అని. మరి వాళ్ళ ఈ పరిస్థితుల నుంచి గడ్డన పడాలని ఏమైనా అతను ఇటువంటి చర్య తీసుకున్నాడా? హ్మ్. ప్రజల పాకిస్తాన్‌లో ఉన్న పరిస్థితులను డైవర్ట్ చేసేదానికి అనేది ఒకటి వాదన ఉంది. ఏదేమైనా సంఘటన ఏదైతే జరిగింది. ఎలాంటి స్టెప్ తీసుకుంటారని వాళ్ళలో అయితే ఉత్కంఠ అయితే ఉంది. ఓకే. పాకిస్తాన్ సైన్యంలో హ్మ్. ఉత్కంఠ ఉంది. కొందరు రిజైన్ చేసి కూడా ఆర్మీ వదిలి వెళ్ళిపోతున్నారు. హ్మ్. సరే అది మాత్రం వాస్తవమే. ఓకే. ఈ మునీర్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఆ ఉగ్రదాడికి ముందు ఒక వీడియో మాట్లాడడం అది అవును. వైరల్ అవ్వడం మనం చూసాం. ఉగ్రదాడి తర్వాత 2 రోజులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు అసలు అతని జాడే కూడా లేదు. అసలు ఉన్నాడా? ఎక్కడ పోయాడు? లండన్ పోయాడని ఫ్యామిలీ తీసుకొని అట్లాంటి వార్తలొస్తున్నాయి. అదే అతను ప్రెస్ ముఖంగా మాట్లాడడం గానివ్వండి, అసలు జాడే కూడా లేదు. ఎటు పోయి ఉంటాడు సార్? మరి ఏం అదే పత్రికల వార్తలు చూడడమే గానీ, హ్మ్. నాకు ఇతరత్రత ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఓకే. అతను ఈ ఆ రోజైతే గనక హ్మ్. మాకు కాశ్మీరు రక్తనాళం లాంటిది. అవును. హ్మ్. అని చెప్పిన 2 రోజులకే ఈ సంఘటన జరిగింది. హ్మ్. కొంత మేరకు సమాచారం గూడా అతనికి తెలిసే జరిగింది అనేది ఉంది. హ్మ్. కానీ గత వారం రోజుల నుంచి అతను బహిరంగంగా తిరగటం లేదు. హ్మ్. మరి ఉన్నాడా? లేడా? ఇతర దేశాలకు పారిపోయినాడని. ఎందుకంటే ఇదంతా తన మీదకే వస్తది. తనే చేసినని చెడ్డ పేరు వస్తదని, నాకు ఎక్కడ ఇబ్బంది జరుగుతదని ఇతర దేశాలకు పోయినారని కొందరు, కనపడలేదని కొందరు ఇట్లా రకరకాల వార్తలున్నాయి. ఆ వార్తల్లో ఏది నిజమో మనకు తెలియదు. బహిరంగంగా ఆయన బయట కనపడడం లేదండి. ఓకే. సరే ఈ యుద్ధం విషయం పక్కన పెడితే ఇప్పటివరకంటే ఇతరత్ర వేరే ఏ రీజన్స్ ద్వారా పాకిస్తాన్‌ని దెబ్బ కొట్టాలో అన్ని రకాలుగా ఇండియా కూడా కొడుతుంది వాళ్ళ నిర్ణయాల ద్వారా. అంటే సింధు నది జలాల్ని ఆపేయడం ఒకటి, ఇక్కడున్న వాళ్ళ వీసాల్ని రద్దు చేసి వాళ్ళని పాకిస్తాన్ పంపేయడం. మళ్ళీ ఇంటర్నేషనల్ ఫండ్స్ వాళ్ళకి కూడా మీరు అప్పులివ్వకండి పాకిస్తాన్‌కి అని చెప్పేసి ఒక లెటర్ రాయడం. ఇలా అన్ని వైపుల నుంచి కూడా కట్టేస్తుంది. సో, ఇది సరిపోతుందా పాకిస్తాన్‌ని దెబ్బ కొట్టడానికి? లేకుంటే ఇది దెబ్బతీయడానికి నిజంగా యుద్ధమే కావాలంటారా సార్? ఇప్పుడు ఇయన్నీ దౌత్యపరమైన అంచెలంటారు. హ్మ్. సింధు నది ఆహ్, ఫ్యాక్టరీని రద్దు చేసుకున్నారు. అవును. అంటే ఇప్పుడైతే జలాలనేమి ఇమ్మీడియేట్‌గా ఆపుతారంటే ఆపలేరు. హ్మ్. అది ఇంకా భవిష్యత్తులో ఇది ఫ్యాక్టరీ రద్దు చేసుకున్నాక హ్మ్. భవిష్యత్తులో డ్యాముల నిర్మాణం చేస్తే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. ఓకే. తర్వాత పాకిస్తాన్ పౌరులందరి వీసాలు రద్దు చేసి పాకిస్తాన్‌కి వెళ్ళిపోమని చెప్పారు. హ్మ్. వాళ్ళ ఎంబసీలో భద్రతా సలహాదారుని భద్రతా సలహాదారుని ఆయనకున్న సిబ్బంది నలుగురిని కూడా వెళ్ళిపోమన్నారు. మనోళ్ళను కూడా వెనక్కి రమ్మన్నారు. ఓకే. అరేబియా సముద్రంలో మన జలాంతర్గాములు, తర్వాత విమానవాహక నౌకలు అక్కడ కూడా అరేబియా సముద్రంలో పాకిస్తాన్ విషయం వచ్చేసరికి ఏవైనా ఎదుర్కొనేదానికి సంసిద్ధంగా ఉంచారు. హ్మ్.
ఈ ఇవి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే వాళ్ళంత తొందరగా వచ్చేదేం కాదులేండి. ఓకే. రికవరీ లెటర్ రాసినారని అంటున్నారు. అది వాళ్ళ ఈ ఇండియా మాట వింటారనేది ఏం నమ్మకం లేదు. హ్మ్. కానీ ఇక్కడ దౌత్యపరమైన అంచెలే ఇవి. హ్మ్. ఇవి కానీ సైనికపరమైన చర్యలు ఏమి తీసుకోలేదు. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళని పంపేస్తూ వస్తున్నారు. దాదాపు డెడ్‌లైన్ కూడా విధించేసారు. ఆల్‌మోస్ట్ ఎళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే కొంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు, వాళ్ళ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మేము ఇక్కడ పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు వదిలి వెళ్ళిపోవాలంటే ఎలా మాకు అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకోవడం చూస్తున్నాం. వాళ్ళ విషయంలో మరి గవర్నమెంట్ ఏ రకంగా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాల కిందట వచ్చింటారు. హ్మ్. పెళ్లి చేసుకుంటారు. పిల్లలు కలిగింటారు. హ్మ్. వాళ్ళు భారతీయ పౌరులుగా ఉండొచ్చు. అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడే అసలు విషయం అయితే ఇది ఉంది కదా! హ్మ్. ఎందుకంటే దౌత్యపరమైన అంచెలే తీసుకున్నారు. ఇవేవి 5 అంచెలైతేనేమి, హ్మ్. వీళ్ళని పంపించడం అయితేనేమి, ఇవన్నీ. హ్మ్. కానీ ప్రజలైతే ద సర్జికల్ స్ట్రైక్ మాదిరి వాళ్ళకి ఒక తూరి బుద్ధి నేర్పితేనే బాగుంటుంది అనే అభిప్రాయాలైతే ప్రగాఢంగా ఉన్నాయి అవును. ప్రజల్లో. అవును. ఎందుకంటే ఆ ఘటనను, పహల్గాం ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించడం అయితేనేమి, కోపోద్రిక్తులైతేనేమి, హ్మ్. వాళ్ళ మీద ఏదో ఒకటి చేసి వాళ్ళకి గుణపాఠం నేర్పిస్తేనే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారు. అవును. కానీ గుణపాఠం నేర్పించాలంటే కొన్ని వీళ్ళకి కూడా లిమిటేషన్స్ ఉంటాయి కదా! హ్మ్. మరి అవి బేరీజు వేసుకుంటున్నారు. ప్రజల్లో అయితే ఒక మారు వాళ్ళకు గుణపాఠం నేర్పడమే మంచిదనే అభిప్రాయం. ఓకే. కానీ ఇతర సమస్యలను ఇంటర్నేషనల్‌గా గానీ, హ్మ్. యుద్ధమని జరిగితే నష్టం ఇద్దరికీ జరుగుతది గదా! ఒకవేళ పాకిస్తాన్‌కి ఎక్కువ నష్టం జరగొచ్చు. మనకు కూడా కొంత నష్టం జరుగుతది. ఓకే. ఈ యుద్ధాల్లో ఇప్పుడు ఏమవుతుంది అనేదంటే మనం ఉక్రెయిన్ వార్ చూసాం. హ్మ్. రష్యా అంత పెద్ద మైటీ కంట్రీ. హ్మ్. పెద్ద మిలిటరీ. ఇది చిన్న దేశము. వారం రోజుల్లో మా ఆపరేషన్స్ ముగిస్తామనుకొని వచ్చి సంవత్సరం అయితేనే ఏమీ కాలేదు. వాళ్ళు ఇతర దేశాల సైన్యం మీద ఆధారపడాల్సొస్తుంది. హ్మ్. ఉత్తర కొరియా నుంచి సైనిక బృందాన్ని తీసుకొచ్చుకున్నారు. ఓకే. ఇట్లా కింద మింద పడుతున్నారు. ఈ ఇప్పుడు పాలస్తీనాలో ఇజ్రాయెల్ అటాక్ చేసినారు. హ్మ్. వాళ్ళది సుమారుగా టైం తీసుకుంటాంది. ఈ యుద్ధం మొదలుపెట్టేది సులభంగా ఉంది గానీ, హ్మ్. మొదలుపెట్టినాక దాన్ని వెనక్కి తీసుకునేది చాలా కాలం పడుతుంది. ఓకే. ఇందువల్ల దాంటంటేను బేరీజ్ వేసుకుంటున్నారు అది. ఓకే. సరే ఒకవేళ యుద్ధమే వస్తే అమెరికా మద్దతు ఎవరికి ఉండే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ట్రంప్ మొన్న మాట్లాడుతూ ఇద్దరు నాకు మిత్రులే. ఆ చర్యను నేను ఖండిస్తున్నాను గానీ వాళ్ళిద్దరు కూడా నాకు మిత్రులే. ఇది వాళ్ళే తేల్చేసుకుంటారు. సో వాళ్ళ 100 ఏళ్ల నుంచో, 1000 ఏళ్ల నుంచో జరుగుతున్న సమస్యది. మనకు సంబంధం లేదన్నట్టు ఆయన మాట్లాడారు. సో చాలా మంది భారతీయులు డౌట్ వ్యక్తం చేశారు. ఎందుకు ఈయన ఈ విధంగా ఎక్స్‌ప్రెస్ అంటే చేస్తున్నారని అంటే జెప్పేసి. అంటే శాంతియుతంగా పరిష్కారం చేసుకోండి, చర్చించుకొని అని చెప్పి ఆయన సూచన చేశారు. హ్మ్. అంటే ఇద్దరిని అమెరికాలో భారతదేశాన్ని వదులుకోలేరు, పాకిస్తాన్‌ని వదులుకోలేరు. హ్మ్. అందువల్ల మీరు సామరస్యంగా పరిష్కారం చేసుకోండి అని అన్నారు. హ్మ్. చైనా వాళ్ళైతేనేమో మేము మీ సార్వభౌమత్వానికి ఇబ్బంది అన్నప్పుడు మేము ఎలాంటి సహాయం చేసేదానికైనా సంసిద్ధమని చైనా చెప్పారు. హ్మ్. కాకపోతే రష్యా మనకు అంత మద్దతు తెలిపే దేశం. ఇప్పుడు వాళ్ళ